హాయ్ దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నిన్న కువైట్ లో జరిగిన భారత్ మేళా నిజంగా అద్భుతంగా జరిగింది. ఈ గ్రాండ్ ఈవెంట్ అయితే ఎంబసీ ఆఫ్ కువైట్ ఆధ్వర్యంలో అయితే గ్రీన్లాండ్ లో మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం వరకు అయితే పండగ ఇండియన్ కల్చర్, ఫుడ్ స్టాల్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్ని ఒక చోట చూసే అవకాశం అయితే దొరికింది. ఈ ఈవెంట్ లో అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అయితే ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడనైతే భరతనాట్యం మరియు బాలీవుడ్ సాంగ్స్, లైవ్ మ్యూజిక్ ఎంతో ఎంజాయ్ ఇచ్చింది. ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే ఇక్కడ ఈవెంట్ జరుగుతున్న టైంలోనైతే పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ ఆట వస్తువులు అయితే అన్ని ఉన్నాయి. ఈ ప్లేస్ లోని లోపలికి ఎంట్రీ పిల్లలు. ఇక్కడ మరొక అద్భుతం ఏంటంటే సముద్రం ఉంది. సముద్రం దగ్గర కూడా పోయి మన వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేశారు. కొంతమంది స్నానాలు కూడా చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఉన్న ఫుడ్ స్టాల్ అయితే ఇండియాకి సంబంధించిన స్పెషల్ బిర్యానీ, చాట్ అండ్ స్వీట్లు అయితే చాలా ఉన్నాయి స్టాల్. ఈ ఈవెంట్ చూడడానికి చాలా మంది కుటుంబాలతో సంతోషంగా టైం స్పెండ్ చేశారు కువైట్ లో. మన ఇండియన్ కమ్యూనిటీలో ఉన్న మన ఇండియన్ కమ్యూనిటీ ఏకాంతం చూపించిన గొప్ప ఈవెంట్ ఇది. విదేశాల్లో ఉన్న మన సంస్కృతి సంప్రదాయాలు ఇలా జరుపుకోవడం నిజంగా గర్వంగా ఉంది. చూసారు కదా, వీడియో తీద్దామంటే ఛాన్స్ లేకుండా ఉంది. చాలా మంది టిక్ టాకర్లు, యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది వచ్చారు. అక్కడ గ్యాప్ లేకుండా ఉంది. చూసారు కదా ఎలా చూసాను. మీరు ఎవరైనా వెళ్ళారా భారత్ మేళకు? మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పక చెప్పండి. దోస్తులు, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.